కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు ఇస్తాను నమ్మినాం. కానీ ఈ పార్టీ మాకు వంచన పెద్ద ఘనానే మోసం చేసింది. ఇలా మాట్లాడుతుర్రు. మరి ఏది 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరా? మనకు ఇచ్చిర్రా? ఇవాళ రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద సభల్లో పెద్ద పెద్ద వేదికలో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే 70,000 ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం కూడా తక్కువైనా నా మెడకాయ మీద తలకాయలేదంటారు. మరి ఏ కత్తి తీసుకొని రేవంత్ రెడ్డికి తల నరకాలి మనం? చెప్పండి. ఎందుకంటే మా కడుపు కోత, బాధ, ఆక్రోశం, ఆవేదన. ఏదో సీట్లో కూర్చున్నారు కానీ మిమ్మల్ని విమర్శించగాడు. ఆ సీట్లో ఎవరు కూర్చున్నా అంతే తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ నిరుద్యోగులుగా మేము ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఆ రోజు మీకోసం కష్టపడ్డాం, తిరిగినాం కాబట్టి. ఇవాళ ఒక్కొక్క ఆయన మాట్లాడతారు. ఇవాళ పిసిసి అధ్యక్షుడు ఇంకో ఆయన మాట్లాడు, మేము 70,000 ఉద్యోగాలు కాదు 80,000 ఉద్యోగాలు ఇస్తాం అంటాడు. ఇంకో ఆయన అంటాడు, బీసీ మంత్రి పెద్ద మంత్రి కాబట్టి 70,000 కాదు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాను. సిగ్గు శరం ఉంటే మీకు దిల్సుఖ్ నగర్ అయినా, అశోక్ నగర్ అయినా వేదిక ఏర్పాటు చేసినాం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో ఒక్కసారి లెక్కలతో సహా వస్తే మేము ఇక్కడి నుంచి ఈడ్చి తనుతాం మిమ్మల్ని. ఈడ్చి ఇవాళ మా తల్లిదండ్రులకు ఒకటే మాట అడిగినాం. ఇవాళ మా తల్లిదండ్రులకు చెప్పినాం, అమ్మా ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. రైతు బరకు, రైతు బీమాకు, రైతు భరోసాకు ఆశపడకండి. మీ బిడ్డకు ఉద్యోగం వస్తే మేమే రైతు భరోసా ఇస్తాం, మేమే రైతు బీమా ఇస్తాం అని చెప్పి ఆ రోజు మా తల్లిదండ్రులకు సాగిల దండాలు పడి కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే ఇవాళ మనకు తల దించుకునే విధంగా ఇవాళ ఊళ్ళలో వెళ్ళలేని పరిస్థితి. ఇవాళ అద్దె రూముల్లో, అర్ధ ఆకలిలో రూముల్లో ఉంటూ ఏం చేయాలో అర్థం కాక సమాజంలో తలదించుకొని బతుకుతున్న వ్యక్తులు ఈ ఆవేదన నిరుద్యోగులు. తెలుసా వాళ్ళకు? తెలుసా? మన బాధ తెలుసా? ఇవాళ వినాయక చవితి ఎప్పుడు వస్తుంది, సాయిబాబా గుడి అన్నం ఎప్పుడు పెడతారు, ఆకలిస్తే చూసే బాధలు మనుషులు మనవి. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎంతసేపు దోచుకోవడం, దాచుకోవడం. ఇప్పటి చెప్తున్నాను ప్రభుత్వానికి, మీరు గనక రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు కనుక భర్తీ చేయకపోతే త్వరలో మీ భర్తం మీ పార్టీ రాబోయే కాలంలో గతంలో ఉండేదని చెప్పుకునే విధంగా మేము మాట్లాడతాం. ఈ చిన్న ఉపన్యాసంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.